జరిగిన గొడవలన్నీ కూడా మనకి తెలుసు. కొంతమంది చనిపోయిన పరిస్థితి, సేల మాన ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మనం ఇంకా మన కళ్ళ ముందే కదిలి ఆడుతూనే ఉంది. కానీ దీన్ని మరి పెద్ద రకంగా విశ్లేషించి వాళ్ళ మధ్య సంయమనం పాటించే విధంగా మరి అలా ప్లాన్ చేయడం మనందరం కూడా గమనించవచ్చు. ఇక బుల్లెట్ రైలు హబ్గా తెలంగాణ, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు భారీగా నిధులు. హబ్స్ ఆఫ్ హబ్గా హైదరాబాద్, హబ్స్ ఆఫ్ ది హబ్గా హైదరాబాద్, త్వరలోనే హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటీసీ 3వ ఫేజ్ ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ. 42,000 కోట్ల నిధులతో కొత్త జాతీయ రహదారులు నిర్మాణం మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మరి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా ఇది చెప్పడం జరిగింది. ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్టుగా ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర బడ్జెట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా వికసిత భారత్ కోసం రూపొందించిన బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఇందులేమీ లేవంటూ మంత్రులు, విపక్షంలో కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రకంగా హబ్స్ ఆఫ్ ది హబ్గా హైదరాబాద్, త్వరలోనే హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ 3వ ఫేజ్ అని ప్రధాని మోడీ చేతుల మీదుగా దీనికి భూమి పూజ చేస్తున్నారు. 42,000 కోట్ల నిధులతో కొత్త జాతీయ రహదారులు కూడా నిర్మాణం చేయబోతున్నట్టుగా కూడా మరి వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా కన్న కొడుకులే తల్లిదండ్రుల పాడిత యమభటులయ్యారా? భూమి కోసం తల్లిదండ్రులపై దాడులు, చావు బతుకుల మధ్య వృద్ధాప్య దంపతుల మరి అరణ్య రోదన, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని అధికారులు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితాలు, మీ ఉద్యోగాలన్నీ కూడా తీసేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కానీ మరి ఇప్పటికీ కూడా వృద్ధులను చూడలేని, తల్లిదండ్రులు చూడలేని కొడుకులు, నిజంగా కూతుర్లు ఎవరైనా ఉంటే వాళ్ళంత దుర్మార్గమైన చర్య ఇంకోటి కాదు. వాళ్ళకున్న పరిధిలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ పిల్లల మీద ఉంటుంది. ఇలాంటి సమయంలో పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రులు కొడుకులను ఏమనాలి? ఆస్తుల వల్ల సొంత వారే పరాయి వారే అయిపోతున్నారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో కష్టపడి సంపాదించి పెట్టి తమ పిల్లలు వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే ఆశలు అడియాసలుగానే మిగులుతున్నాయి. ఆస్తుల వల్ల తమ పిల్లలే యమబట్లుగా మారుతున్న కాలం ఇది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో చోటు చేసుకున్న ఘటన మానవత్వాన్నే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయింది. కన్న కొడుకులే తల్లిదండ్రులను మనువిరాలి ముసలివారంటూ పక్కన పెట్టి వారి భూమిని ఆక్రమించడమే కాకుండా చివరికి ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థితికి దిగజార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గీసుకొండ మండలం ముగిచెర్ల గ్రామానికి చెందిన తిప్పని సమ్మయ్య అనే వృద్ధుడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు 270/D/1/A 10 గుంటలు, 270/D/2 1.20 గుంటలు కలిపి మొత్తంగా భూమిని తన కుమారుడైన తిప్పని సదానందం అక్రమంగా పట్టా చేసుకున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా పొందిన పట్టాను వెంటనే రద్దు చేసి తమ పేరుపై తిరిగి పట్టా చేయాలని అధికారులను కోరుతున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇల్లు సుమారుగా 60 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఆ ఇంట్లోనే నిరంతరం నివసిస్తూ ఇంటి పనులు చెల్లిస్తూ విద్యుత్ కనెక్షన్లు కూడా తమ పేరుపైనే ఉన్నప్పటికీ కుమారుడైన తిప్పని సదానందం ఇంటిని కూడా కూలగొట్టి నట్లుగా వారు తెలిపారు. దీంతో వృద్ధ దంపతులు నేడు నిరాశ్రయులుగా మారి పలు గ్రామాలు తిరుగుతూ జీవనం గడపాల్సిన దీనస్థితి ఏర్పడినట్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు తక్షణమే నివాస ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. ఇక గతంలో కుమారుడే తనపై దాడి చేయడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడి కుడి చేయి విరగడంతో పాటు మెదడులో రక్తకణం గడ్డకట్టి వైద్యులు నిర్ధారించినట్లుగా తెలిపారు. ఇంత దౌర్భాగ్యమైన విషయం. అలాంటి వేస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా ఒకటైతే చెప్పగలం, పాపకర్మ అనేది ఉంటుంది. అది మిమ్మల్ని పట్టి పీడించి మీరందరూ కూడా ఎవరైతే కూడా తల్లిదండ్రులను చూడటం లేదో, తల్లిదండ్రుల్ని మరి వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ తల్లిపాలు తాగి తల్లితో రొమ్మునే గుద్దేటట్టు ఉన్న మీలాంటి నీచమైన సంస్కృతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బతుకులు దారుణాతి దారుణంగా మీరు ఈ కర్మ మీరు ఏది చేసుకున్నారు అదే విధంగా ఉంటుందని కర్మ ఫలితాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే మానవతావేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కర్మఫలం, కర్మ సిద్ధాంతం అదొక సిద్ధాంతం. కానీ మరి దేశంలో ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి. ముసలివాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన విషయమో మరి మీరేమంటారు? ఇలాంటి వారి గురించి మీరేమంటారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. మరి మేము చనిపోయిన తర్వాతే నా భూమి విషయంపై విచారణ జరిగేది. వృద్ధులకు చట్టాలు లేవా?
ఉన్నా పని చేయవా అంటూ అధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి కోసం తల్లిదండ్రులనే శత్రులుగా చూస్తున్న కుమారులపై చర్యలు, వృద్ధుల రక్షణ విషయంలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే అధికారులు స్పందించి వృద్ధ దంపతులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు. మరి ఏఎన్ఎన్లో మహాదినపత్రికలో ప్రచురితమైన ఈ న్యూస్ ద్వారా అయినా మరి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి ఈ విషయ సమాచారం అంది ఈ వృద్ధ దంపతులకు న్యాయం జరగాలని మనసా వాచాకరమైన మనం అందరం అయితే కోరుకుందాం. వాళ్ళకి న్యాయం జరుగుద్దని ఆశిద్దాం. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్కు పక్కాగా అమలు చేయండి. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టండి. నగర మేయర్ గుండు సుధారాణి ఎవరైతే ఉన్నారో వరంగల్ జిల్లా మరి వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కమిషనర్ చాద్ బాజ్పై కూర్చొని మరి నీటి ఎద్దడికి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టుగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ముందుగానే వారు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. ఇక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి మరి ఎవరైతే ఉన్నారో అన్నవ్ లెజినోవా వరంగల్ మహానగరంలో చరిత్రగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. మొదట ఆలయానికి విచ్చేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణికి ఆలయ ధర్మకర్తలు వీరన్న ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆది శంకరాచార్యులు వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పల వెంకట నాగరాజు శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారని కూడా మరి శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క గుడి అక్కడ ఎంత ప్రతితో మనందరికీ కూడా తెలుసు వరంగల్లో. ఇక అదేవిధంగా పరకాల్లో బీజేపీ ఇంటింటి ప్రచారానికి అశేష ప్రజాస్పందన. బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పగడాల కాళీప్రసాదరావు అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక మరిచిపోయిన బ్యాగు చోరీ కేసును ఛోదించిన పోలీసులు ఎవరైనా కూడా అదేవిధంగా గండ్రవాడలో గులాబీ